శ్రీకాకుళం జిల్లా సోంపేటలో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మాకన్నాపురం పంచాయతీ ఊపిరిపేటలో రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు గ్రావెల్ తవ్వే తరలిచేస్తున్నారు. ఈ పట్టించుకునే నాదుడు లేడని స్థానికులు మండిపడుతున్నారు. ఇంకా దీంతో తమ రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా అటు రెవెన్యూ గానీ గనుల శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మాకన్నాపురం పంచాయతీ ఊపిరిపేటలో రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు గ్రావెల్ తవ్వి తరలిచేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో తమ రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ కవిత. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రానికి దాదాపుగా కూడా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాకన్నపురం పంచాయతీ ఉప్పురిపేట గ్రామంలో గత కొద్ది రోజులుగా కూడా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా కూడా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ని కూడా అక్రమార్కులు అడ్డాగా చేసుకుని గ్రావెల్ మాఫియాగా ఏర్పడి పెద్ద ఎత్తున కూడా వందలాది వాహనాలు తరలిస్తూ కూడా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే బీఆర్కే న్యూస్ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలపై పెద్ద ఎత్తున కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం బీఆర్కే స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా బీఆర్కే న్యూస్ చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వందల కొద్ది వాహనాల ద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే కూడా గ్రావెల్ మాఫియా ఆగడాలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశంపై అయితే మాత్రం ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటుపక్క రెవెన్యూ సిబ్బందికి అలాగే మైనింగ్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినప్పుడు కూడా రాజకీయ నాయకులు ఒత్తిళ్లు పర్వంలోనే పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం సుమారుగా 5 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రహదారంతా కూడా ఇప్పటికే పూర్తిగా నాశనమైందంటూ కూడా స్థానిక గ్రామస్తులంతా కూడా ఓవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే బీఆర్కే న్యూస్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనము బీఆర్కే స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. వందలాది వాహనాలు అయితే మాత్రం రోడ్ల మీద వెళ్తూ భారీ ఎత్తున కూడా ఈ అక్రమ గ్రావెల్ని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున కూడా గండి కొడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నప్పుడు కూడా అధికారులు ఏమాత్రం కూడా చలనం లేదు అంటే స్థానికంగా అయితే మాత్రం అధికారులకు పెద్ద ఎత్తున కూడా ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు దీనిపై స్పందించినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయంటే మాత్రం ఆ ముడుపులు భారీ ఎత్తున కూడా అధికార యంత్రాంగం తీసుకున్నట్లుగా కూడా ఒక నిర్ధారణకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మాత్రం స్థానికంగా కనిపిస్తుంది. ఏది ఏమేమిటో కూడా ఈ గ్రావెల్ దందా చేస్తున్న అరాచకాల కారణంగా అయితే మాత్రం మాకన్నపురం పంచాయతీ నుంచి కూడా నేరుగా సోంపేట మండల కేంద్రానికి వచ్చినటువంటి దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రహదారంతా కూడా పూర్తిగా కూడా నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ప్రభుత్వం అక్రమాలపై కూడా కొంతమంది గుత్తేదారులు అయితే మాత్రం రాజకీయ నేతల చేతుల్లో కొనసాగల్లో అక్రమాలుగా మారి పెద్ద ఎత్తున కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా అయితే మాత్రం మనకి నిర్ధారణ అవుతుంది. అయితే ప్రధానంగా ఇటువంటి అక్రమాలపై ఉక్కు అధికారులు మోపాలంటూ కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు ప్రస్తుతం ఆ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పొచ్చు. రూపా. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్.